బుల్లెట్ చూడడానికి ఆ రంగులాలే ఉంటది కానీ దిగితే లోతే డెప్త్ గా ఉంటది. ఎవరు ఈ లోత? ఎవరు ఈ లోత? లోత కాదు లోతు. అది ఎవరు ఈ లోతు? ప్లీజ్ వెల్కమ్ బుల్లెట్ భాస్కరన్ టీమ్. ఆరడుగులుంటాడా ఏడడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చే చెప్పే మన ఇద్దరం కవలలం కదా. అయితే మనం బయటికి వెళ్తుంటే అక్కెవరు అని అడుగుతారా నిన్ను? అడుగుతారు. నువ్వేమని చెప్తావు? నేనేమో అక్క. మరి నేను ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏంటక్క అంత సిగ్గుపడుతున్నావు? రాత్రి నా కళ్ళు కృష్ణ భగవాన్ గారు వచ్చారు. ఆయన కూడా నమ్మలేకపోతున్నారు. నీకు కాబోయేవాడు ఎలా ఉండాలి? నాకు కావలసిన వాడు నాకు చీరలు ఇవ్వాలి, నగలు ఇవ్వాలి, పొద్దున లేవగానే నాకు కాఫీ పెట్టి టిఫిన్ చేసి అన్నం అండి కూర అండి వాడి చేతులతో నాకు ముద్ద పెట్టాలి. నీ ముఖం చూస్తే అవన్నీ చేస్తాడా? అబ్బా నీ ముఖం మీద చక్కగా ఉన్నట్టు కోతి వెనకాల తిరుగుతుంటది గట్లుంటది నీ ముఖం. ఏ బట్ట నాదన్న బట్ట అది బిట్టు బిట్టు ఎవరైనా అడిగిరా ఇప్పటిదాకా? కొట్టనంటే మూతుపల్లి రాలి మీద పడతా చెప్తున్నా. ఏందే నూరాను కొట్టేది? నేను కొట్టలేనా ఏంది? ఒక గంటలో పెళ్లి చూపులు పెట్టుకొని గొడవ చేస్తారేంటి? లోపలికి ఎవడీడు మీ నాన్నే. సారీ అల్లుడు గారు ఏంటి ఇంకా రాలేదు? హలో అల్లుడు. అమ్మాయిలు తీసుకోండి. వీళ్ళిద్దరు నా కూతురులే, ట్విన్స్. చూడటానికి ఒకే రకంగా ఉన్నారు కదా? ఒక రకంగా లేరు కానీ ఒక రకంగా ఉన్నారు. అమ్మాయిలు ఏం చదువుతున్నారు? ఇదైతే డిగ్రీ చదువుకుంది బాబు, అది 10th తో ఆపేసింది. చూసారండి, అందంగా ఉందని డిగ్రీ చదివించి అందంగా లేదని 10th చదివిస్తారా? కాదు బాబు, దీనికి చదువు ఎక్కువ అందుకే డిగ్రీ దాకా చదివింది. దానికి చనువు ఎక్కువ అందుకే 10th తో ఆపేసింది. నువ్వు నాకు మాట ఇవ్వాలి బాబు. ఏంటి? ఎలాగో నా కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నావు కాబట్టి ఒకవేళ అది తెలియక ఏదన్నా తప్పు చేస్తే క్షమించు బాబు. కాకపోతే చిన్న చేంజ్. ఏంటి? నాకు ఆ అమ్మాయి నచ్చలేదు, ఈ అమ్మాయి నచ్చలేదు. ఈ అమ్మాయికి వేరే వాడితో పెళ్లి ఫిక్స్ చేసా. ఎన్ని గంటలకు రమ్మన్నావు? 10కి రమ్మన్నా. ఇప్పుడు టైం ఎంత? 10 అయింది. నేను ముందు వచ్చా. నాతోనే తాంబూలాలు మార్చుకోండి, తిన్నిచ్చి పెళ్లి చేయండి. సంతోష్ తాంబూలాలు మార్చుకోండి. వీడు మా అమ్మాయిని చూసుకోవడానికి వచ్చాడు. You 10 minutes late. That's why white figure నాకు, this figure నీకు, this figure నీకు. ఎంతకి తెగించారా? మామయ్య, this is not correct. అల్లుడు అయింది ఏదో అయిపోయింది కదా, దీన్ని చేసుకో. ఎలాగో ఇద్దరు ట్విన్సే కదా. ఏ యాంగిల్ ట్విన్స్ రైలు దాన్ని చేసుకున్నావు కదా, ఎందుకు చేసుకున్నానని ప్రతి క్షణం ఏడుస్తావు చూడు. ఇది నా ఛాలెంజ్ రా. అల్లుడు చేసుకుంటావా? దీని మీద కోపంతో చేసుకుంటా. మొత్తానికి ఇద్దరు అల్లుళ్ళు ఇద్దరు ట్విన్స్ చేసుకుంటున్నారు. నాయనా తాళిగట్టు. మీ ఇద్దరు ఆ బెడ్రూమ్ లో ఉండండి, మీ ఇద్దరు ఈ బెడ్రూమ్ లో ఉండండి. తెల్ల తెల్లని చీర జరుతున్నది సందే వేళ, కొత్త టెన్షన్ గా ఉంది, భయం వేస్తుంది. ఇలాంటి డైలాగులు చెప్పకు. నాకు అలాంటి ఏం భయం లేదు. నువ్వు మా అక్కని చేసుకోవడానికి వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నావు. నేను అందంగా ఉంటానా, మా అక్క అందంగా ఉంటుందా? దాంతో నీకు పోలికేంటి? నువ్వు ఎలా ఉంటావు? అందగత్తేరా. ఆలస్యం చేయకుండా పాలు తాగుతా. షుగర్ లేదు భాస్కర్. ఒక్క నిమిషం. సరే బ్రదర్. ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. బ్రో ఏంటి? పాలల్లో షుగర్ వేయడం మర్చిపోయారు. అవునా? కొంచెం షుగర్ కావాలి. షుగర్ అంటే తీసుకోండి రా. నా పిల్ల ముఖం పెట్టుకున్నావు ఏంట్రా? నాకు నచ్చింది పెట్టుకున్నాను.
నా పిల్లల ఫోటో ఎవరిని పెట్టుకుంటారా? నేను చేసుకోవాల్సిన అమ్మాయి నువ్వు చేసుకున్నావు. నాకెంత బాధగా ఉంటది. నువ్వు నరకం అనుభవించాలరా, అందుకే పెట్టా. ఏమండి హాస్పిటల్ ఆఫీస్ కి టైం అవుతుంది, బయలుదేరుతున్నా. ఏమండి నేను ఎదురొస్తా. ఎందుకు? పిల్లం ఎదురొస్తే మొగుడికి అన్ని మంచి జరుగుతుందంట. అన్ని మంచిగా జరిగితే ఎందుకు చాలా మంది రోడ్డు మీద అడుగుతుంటున్నారు? వాళ్ళకి పిల్లలు లేరా? ఇలాంటి దిక్కుమాల సామెతలు, డైలాగులు, సెంటిమెంట్లు నాకు నచ్చవు. ఎదుర్రా ఓకే రండి. ఇంత కత్తి లాంటి వైఫ్ ని పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళడం అంత అవసరం అంటావా? ఇంట్లోకి వెళ్దాం రండి. ఆఫీస్కి పోతా. పాపం దడుచుకున్నట్టున్నాడు. ఏమండి ఆఫీస్ లో బాగా అలిసిపోయిన వర్ష. ఏం జరిగింది? ఏమండి నా ఫోటో పెట్టుకుంటేనే వాడు అంత రొమాన్స్ చేస్తున్నాడు. మీరు నేనుండగా ఏం చెయ్యట్లేదు ఏంటండి? ఏమో వాడు చెప్పుకుంటున్నాను, నేను చెప్పుకోవట్లేదు. వెనకాల చాలా చేస్తాను. బాగా అలిసిపోయి వచ్చే స్నానం డౌట్ ఉంది కానీ లేదు. అబ్బా బాగా స్వెట్ వచ్చేసింది, లాల పోసుకోవాలి. ఏమండి టవల్ ఇస్తున్నాను, తీసుకోండి. ఏమండి ఏ పనిలో నన్ను చూసుకోవే, ఏ పనిలో నన్ను చూసుకోవే. ఏం కావాలి నీకు? టవల్ కావాలా? అవసరం లేదు, గోచుంది. మీ నాన్న నీ గొంతు కోసాడు. ఒళ్ళు నొప్పులు. అబ్బా ఏంటో ఏం పీగారు నీ ఒళ్ళు నొప్పులు. అబ్బా నా మాస్క్ ఎక్కడుంది? మా ఆయనకు కనిపిస్తున్నాను కొడతాడు, ఏం చేయాలి? ఏమండి ఒక్క నిమిషం ఆయిల్ తీసుకొస్తా. అక్క నా మాస్క్ కనిపించట్లేదక్క, ఒక్క 2 నిమిషాలు వచ్చి ఒత్తక్క. నీ డ్రెస్ వేరు నా డ్రెస్ వేరు, మీ ఆయన చూసేస్తాడు. వస్తున్నా, ఆయిల్ వస్తుంది. ఆయన ముఖం ఒకటే చూస్తాడు. అక్క ప్లీజ్ అక్క రా అక్క. అబ్బా అమ్మా నాన్న తమిళమ్మాయి. ఏమే వర్ష, నీ ఫేస్ చూసినప్పుడు అనుకున్నాను నువ్వు పెద్ద తాయి మసాజ్ అని. ఏం చేస్తున్నావు వాడితోని? ఏమండి మా చెల్లి మాస్క్ పోయిందంట, నన్ను వాడిని నొత్తమంది, నేను నొత్తానండి. రాలిపోతాయి. ఏం జరుగుతుంది ఇంట్లో? ఒక్క నిమిషం. ఏమండి మాస్క్ ఎక్కడే? మర్చిపోయానండి. ఎక్కడో మాస్క్ ఎక్కడే? తెచ్చుకుంటాను, ఆగండి. ఏమండి ఇంతున్నవాడు అంత చేస్తున్నాడు, ఇంతున్న ఏం చేయట్లేదండి. నేను కొంచెం తినేసి వస్తాను, కాసేపు సుఖంగా ఉంది. తింటానికి మాత్రమే పుట్టారు, మళ్ళీ ఏం చేస్తున్నాడు వీడు? ఇంతున్నాడు, అన్ని చేస్తున్నాడు. అంటే వీడికి మామూలు కోరికలు లేవు. ఏమండి అబ్బా ఏంటండి ఇది? కొట్టు. ఎందుకు ఇవ్వు చెప్తా. ఏమండి ఇట్రండి, వెనక్కి చూపించండి. అమ్మో ఏ తగులుతుంది? ఏమైంది? ఇంతున్నవాడే అంత కొడుతున్నాడు, మీరు ఇంతుండి నన్ను ఏం కొట్టారండి? ఆడు కొడుతున్నాడా? కొట్టించుకో. ఆడు నేను ఒక్కడే ఉండాలి ఇంట్లో. రారా బయటికి. మగువా లోకానికి తెలుసా నీ విలువ? ఆడు నా ఫోటోని ఇంత పూజిస్తున్నాడు చూడండి. పూలెట్టాడు, పొండెట్టాడు, ఆడు ఏం పెట్టాడు అన్ని నాకు తెలుసు. ఆపు, ఇలా రారా. ఏంటి? తప్పు అయిపోయింది బ్రో, నేను తప్పు చేశాను. ఓకే, నా తప్పుని సరిదిద్దుకుంటా. హలో లీగల్ అడ్వైజర్, మీ అందరూ వేరే పెళ్లి చేసుకుందాం అనుకుంటా, ఏం చేయమంటారు? లీగల్ గా మీరందరూ కలిసి విడిపోవాలి, విడాకులు సంతకం పెట్టండి. పెన్నకైనా ఇంకుంది, రేపు నుంచి పూజిస్తాడులే, ఆగు. దీనంటే నీకు ఇష్టం కదా, దీంతో నేను సుఖంగా ఉండలే. దీన్ని నేను పెళ్లి చేసుకుంటా. నీకు నచ్చిన దాన్ని, నువ్వు మెచ్చిన దాన్ని నీకు ఇస్తానని పెళ్లి చేసుకో.
కొరడా ఉందా? ఉంది లేదా? చాలా తలనొప్పిగా ఉంది, కాఫీ పెట్టు. ఏవండి టీ పొడి కనిపించట్లేదు. రే బ్రదర్, ఏంటి? మీ ఆవిడ ఒకసారి పిలవా, కాఫీ పొడి ఎక్కడెట్టుందో చూసుకుంటా. ఏవే ఇదేంట్రా? వర్ష బోర్ కొట్టింది. నాకు ఫ్యాంటసీస్ ఎక్కువ, అందుకే. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో, మిరాకిల్ జరుగుతోంది ఆయాయో. ఆడియన్స్ ఎలా అనిపించింది ఈ స్కిట్? పైమా గారు సూపర్, మంచిగా చేశారు. భాస్కర్ గారు, సార్ మీ స్కిట్ అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను రెగ్యులర్ గా చూస్తుంటాను. నరేష్, వర్ష అందరూ చాలా బాగా చేస్తుంటారు. ఫ్యామిలీ ఎప్పుడు అడుగుతుంటారు మీరు ఎప్పుడు మానేస్తారు జబర్దస్త్ అని. మరి జడ్జెస్, ఓవర్ టు యూ ఫర్ ఎక్స్పర్ట్ కామెంట్. ఖుష్బూ మ్యామ్. భాస్కర్ గారు చాలా బాగుంది, ఫన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. అండ్ నరేష్ సూపర్ గా చేశారు. యూ అండ్ ఫహిమా కాంబినేషన్ ఇస్ అమేజింగ్. థ్యాంక్ యూ మ్యామ్. కృష్ణ భగవాన్ గారు. బుల్లెట్ భాస్కర్ గారు చాలా బాగుంది. అందరూ ఫహిమా, నరేష్, వర్ష అందరూ చాలా బాగా చేశారు. మాస్క్ పెట్టుకుంటే అంత ప్రాబ్లమా?